హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు లాంగ్ వీడియో ఏంటి అని అంటే మా చిట్టి తల్లి కోసం అనేసి ఈరోజు 5th మంత్ ఫోటో షూట్ అయితే చేశామండి. నేనైతే మా చెల్లి వాళ్ళ ఇంటికి వెళ్ళాను. అన్ఎక్స్పెక్టెడ్ అనమాట. నేను వెళ్ళిన డేనే కరెక్ట్గా మా చిట్టి తల్లి 5 కంప్లీట్ అయ్యి 6లోకి వచ్చింది. సో ఇంకా మా చెల్లి ఒక్కతే ఉంటే థీమ్ ఏదైనా చేసుకోవాలన్నా పాపని పట్టుకొని కొంచెం ఇబ్బంది అవుతుంది అండ్ కొంచెం కష్టమవుతుందిగా. చిన్నపిల్లలు ఉంటే వాళ్ళ పనులు చేసి ఇంట్లో పనులు చేసి ఇలాంటివి ఏమన్నా చేయాలి అని అంటే కొంచెం ఇబ్బంది అవుతుంది. కొంచెం రెస్ట్ లేకుండా చేయలేము కదా. సో ఇంకా నేను కూడా వెళ్ళా అనేసి మా చెల్లి అయితే అడిగింది, అక్క కరెక్ట్గా వచ్చావుగా 5th మంత్ ఫోటోషూట్ అయితే చేద్దాము అనేసి. ఇంకా సరే అనేసి ఈ థీమా అని బాగా ఆలోచించాము. సరే ఇప్పుడు ఏదైనా మాన్సూన్ సీజన్ కదా, రైనీ సీజన్, కొంచెం మంచిగా రైన్ థీమ్ ఏదైనా వేద్దాం అనేసి కొంచెం థింక్ చేసి ఈ థీమ్ అయితే మేమైతే సెలెక్ట్ చేసుకున్నాము. సరే అని ఇంకా ఈ థీమ్ అయితే మేము చేద్దామని స్టార్ట్ చేశాను. యాక్చువల్గా అయితే ఓన్లీ రైస్ బ్లాక్ క్లాత్ ఉంటే చాలు, రైస్ తోటి చేసేద్దాం థీము అని అయితే అనుకున్నాము. బట్ మా దగ్గర అయితే బ్లాక్ క్లాత్ అయితే లేదు కిందికి వేయడానికి. సో బయటికి వెళ్ళి తెద్దామన్నా ఫుల్ వర్షం, మాకు బయటికి వెళ్ళే ఆప్షన్ లేదు యాక్చువల్గా. అందుకనేసి ఇంకా కొంచెం ఆలోచించి చాలా టైం తీసుకొని ఓకే ప్లెయిన్ ఒక బ్లాక్ శారీ ఉంది అని అంటే మా చెల్లి ఇంకా ఫైనల్గా సరే చూద్దాం ఎలా టర్న్ అవుట్ అవుతుంది, ఎలా వస్తుంది, ఒకసారి అయితే ట్రై చేద్దాం అనేసి ఇంకా శారీనే వేసాము. కింద మేమైతే కింద శారీ వేసేసి పైన ఓన్లీ రైస్తోనే వేసామండి. ఇలా మొత్తం ప్యాటర్న్ అంతా మేము అనుకున్న థీమ్ అయితే ఓన్లీ రైస్ ఒక్కటే యూజ్ చేసాము. కానీ బాగా వచ్చింది. ఇంకా మీలో ఎవరికైనా ఈ థీమ్ నచ్చి వేసుకోవాలనుకుంటే మాత్రం మీరైతే కింద బ్లాక్ క్లాత్ని అయితే ప్రిఫర్ చేస్తే ఇంకా చాలా అంటే చాలా బాగుంటుంది, డిస్టర్బెన్స్ ఏం లేకుండా. శారీ కదా కొంచెం వేయడానికి అయితే కొంచెం ఇబ్బంది అయింది, ఎందుకంటే రైస్ కదా అవి ఉండట్లేదు అనమాట. నేను ఎంత అడ్జస్ట్ చేసి ఎంత మంచిగా చేయాలనుకుంటున్నా అది కొంచెం ఉండట్లేదు. అదే మాట్లాడుకుంటున్నాం నేను మా చెల్లి. నెక్స్ట్ మంత్స్ అయితే ఏమైనా కొంచెం థీమ్స్ అనుకుంటే ముందే మొత్తం అన్నీ సెట్ చేసి పెట్టుకుందాం అనేసి మాట్లాడుకుంటున్నాం. కానీ ఈ మంత్ థీమ్కి అయితే ఓకే, చాలా అంటే చాలా బాగా వచ్చింది. పూర్తి వేశాక చూడండి మీకు తెలుస్తుంది. వీడియో అయితే స్కిప్ చేయకండి, లాస్ట్ వరకు చూడండి. ఎలా వచ్చింది అనేది మీకు అర్థమవుతుంది. చాలా బాగా వచ్చింది. ఇదైతే మా చిట్టి తల్లి 5th మంత్ ఫోటోషూట్. ఇంకా చాలా మంత్స్ ఉన్నాయి. మీలో కూడా ఎవరైనా మంచి థీమ్స్ ఏమన్నా ఇలా చేయండి అనేవి ఉంటే మాత్రం సజెస్ట్ చేయండి, కామెంట్ చేయండి. నేనైతే ఆ థీమ్స్ వేయడానికి ట్రై చేస్తాను నెక్స్ట్ మంత్. ఈ మంత్ అయితే మేము అనుకున్న థీమ్ అయితే చాలా బాగా వచ్చింది, సాటిస్ఫై అయ్యాము. మా చిట్టి తల్లి కూడా చాలా అంటే చాలా బాగా కోఆపరేట్ చేసింది, లేచేసింది. పడుకున్నారు. మేమైతే ఫస్ట్ పిల్లల్ని అయితే పడుకోబెట్టేసాం. థీమ్ చేయాలంటే ఇంకా మా జున్ను ఉంటే మాత్రం అస్సలు చేయలేము, మొత్తం అంతా తీసేస్తాడు పడేస్తాడు అనేసి వీళ్ళిద్దరూ పడుకున్నాకే మేము స్టార్ట్ చేసాము. మా చిట్టి తల్లి అయితే లేచేసింది. సో ఫాస్ట్గా కంప్లీట్ చేసాం. మళ్ళీ ఏడుస్తుంది కావచ్చు, ఇప్పుడే నిద్రపోయి లేచిందిగా, కొంచెం కోఆపరేట్ చేస్తుంది అనేసి ఈ థీమ్ ఇది మొత్తం అయిపోయిన తర్వాత ఇంకా మా చిట్టి తల్లిని రెడీ చేయాలి. మెయిన్ ఏంటంటే మా జున్ను లేచేలోపే మేము ఫోటోషూట్ కంప్లీట్ చేయాలని అయితే అనుకున్నాం. ఇది చూడండి ఫైనల్గా ఇలా వచ్చింది. ఇంకా మా చిట్టి తల్లిని అయితే రెడీ చేసేసాం. చాలా బాగా రెస్పాండ్ అవుతుంది. 5 months అయినా సరే మనం ఏదైనా చెప్పినా గుర్తుపడుతుంది అనమాట, ఐడెంటిఫై చేస్తుంది మమ్మల్ని. కొంచెం మంచిగా రెస్పాండ్ అవుతుంది, అని మాట్లాడుతూ చాలా బాగుంటుంది. ఈ స్టేజ్ మళ్ళీ మళ్ళీ రాదు పిల్లల్లో. అందుకే మదర్హుడ్ చాలా స్పెషల్ అనమాట అందరికీ. వాళ్ళ చిన్న చిన్న క్యూట్ మూమెంట్స్ అయితే మనకి ఎప్పుడు మెమరబుల్గా ఉండాలనేసి ఇలాంటివి వాటిలో ఇలా ఎవ్రీ మంత్ ఒక థీమ్ చేయడం నాకైతే చాలా ఇష్టం. మా జున్ను కూడా ఎవ్రీ మంత్ చేసా, చాలా ఇష్టంగా చేస్తాం కదా, చాలా బాగుంటుంది పిల్లలవి. మా చిట్టి తల్లి చూడండి ఎంత నవ్వుతుందంటే చాలా హ్యాపీగా ఉందన్నమాట. ఇది మొత్తం రెడీ చేసినాక మా చిట్టి తల్లిని ఆడ పడుకోబెట్టినాక ఏడవకుండా మంచిగా నవ్వుకుంటూ చాలా అంటే చాలా కోఆపరేట్ చేసింది. పిక్స్ కూడా చాలా బాగా వచ్చాయి. నేనైతే కొన్ని పిక్స్ అటాచ్ చేసా, చూడండి చాలా బాగున్నాయి. క్యూట్గా అసలు నవ్వుతుంటే చాలా అంటే చాలా బాగా వచ్చాయి ఫొటోస్. బాగా నవ్వుతుంది. ఫొటోస్ అయితే మంచిగా దిగుతుంది మా తల్లి. మీలో కూడా ఎవరైనా చిన్నపిల్లలు ఉంటే ఈ వీడియోని అయితే షేర్ చేయండి. ఇలాంటి థీమ్ ఒకసారి అయితే ట్రై చేయండి. 11 monthsలో ఏ మంత్ మీరు ట్రై చేసినా చాలా బాగుంటుంది. థీమ్ అయితే ట్రై చేయండి. నాకు కూడా ఏమైనా థీమ్స్ ఉంటే సజెస్ట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సపోర్ట్ చేయాలనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.